ఎవరైతే ఇప్పుడు ఎస్సీ ఎస్టీల మీద దాడులు జరిగితే అట్రాసిటీ కేసులు పెడుతున్నారో అలాగే బీసీల మీద దాడులు చేసినా వారిని కఠినంగా శిక్షిస్తాం, అందుకోసం బీసీలకు రక్షణ కల్పిస్తూ ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకువచ్చి బీసీలను ఆదుకునే బాధ్యత నాది అని చెప్పి ఆ రోజు చంద్రబాబు గారు హామీ ఇచ్చారు. వాస్తవానికి తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీలు, బీసీలు అంటేనే తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీకి వెన్నెముక ఎవరయ్యా అంటే బీసీలే. ఎవరిని అడిగినా చెప్పే మాట. ఇప్పటికే బీసీ చట్టం ముసాయిదానైతే రూపొందించారు. ప్రస్తుతం అది న్యాయ సమీక్షకైతే పంపడం జరిగింది. వాళ్ళ అండర్ లో ఉంది. దాంట్లో ఆ న్యాయ సమీక్షలో పూర్తి స్థాయిలో వెరిఫై అయిన తర్వాత అందులో మాడిఫైలు ఏమైనా ఉంటే చేసిన తర్వాత అసెంబ్లీలో ప్రవేశపెట్టి అసెంబ్లీలో ఆమోదం పొందిన తర్వాత గవర్నర్ ఆమోదంతో దాన్ని చట్టంగా మార్చబోతున్నారు. అయితే బీసీల మీద దాడి చేస్తే కనిష్టంగా 6 నెలల నుంచి గరిష్టంగా 5 సంవత్సరాల వరకు కూడా జైలు శిక్ష విధిస్తారు. అదే సమయంలో భారీ ఎత్తున జరిమానా కూడా విధిస్తారు. కులం పేరు పెట్టి కావచ్చు, లేదా వాళ్ళ వృత్తి పేరు పెట్టి కావచ్చు, బహిరంగంగా ఎక్కడైనా విమర్శించినా, ఎక్కడైనా సరే వాళ్ళని అంటరాని వాళ్ళుగా చూసి దూరం చేసిన, ప్రభుత్వ పథకాల్లో కావచ్చు, ఇతర వాటిల్లో కావచ్చు, వారిని దగ్గరికి రానివ్వకపోయినా, ఇలా ఏ రకంగా బీసీలను అవమానించినా సరే వారి మీద అయితే కఠిన చర్యలు తీసుకోబోతున్నారు. దీనికి సంబంధించి ముసాయిదా డ్రాఫ్ట్ అయితే ఇప్పటికే సిద్ధంగా ఉంది. ప్రస్తుతం న్యాయ సమీక్షకు అయితే వెళ్ళడం జరిగింది. అన్ని అనుకున్నట్టుగా జరిగితే దాదాపు 5-6 నెలల్లోనే ఈ బీసీ చట్టం అయితే అమల్లోకి రాబోతుంది.